దేవునికి స్తోత్రం. మన ప్రభు పేరట మీ అందరికీ వందనాలండి. మరి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపాటు చేసిన దేవుని వాగ్దానము చూద్దామండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 12వ వచనమండి. మీరు సంతోషముగా బయలు వెళ్ళెదరు, సమాధానము పొంది తోడుకుని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టెలను సంగీత నాదము చేయును, పొలములోని చెట్లన్నీయు చప్పట్లు కొట్టెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి ఈ వాగ్దానము మనందరి హృదయములో నెరవేరేలాగా, అలాగే ఈరోజు మనమందరము ఆయన సన్నిధికి వెళ్ళి మన చేతులతో చప్పట్లు కొట్టి ఆయన్ని స్తుతించి ఘనపరిచి మరి ఆయన ఇచ్చే సమాధానము మనమందరము పొందుకునేలాగా దేవుని సహాయము కోరదామండి. చిన్న ప్రార్థన చేసుకుందాము. మరి మీరు కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కల మా తండ్రి, ప్రభువా, మమ్మల్ని ఎంతగానో మమ్మల్ని ప్రేమించి గత రాత్రికాల సమయమంతా కూడా క్షేమంగా దాటించి మరొక నూతన రోజు మా అందరికీ ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా తండ్రి. మరి ఈరోజు నీవిచ్చిన ఈ వాగ్దానము మా అందరి హృదయములో నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అవును ప్రభువా, ఈరోజు మేమందరము కూడా నీ సన్నిధికి వెళ్ళి నిన్ను స్తుతించి ఘనపరిచి నిన్ను ఆరాధించి మా చేతులతో చప్పట్లు కొట్టి నిన్ను స్తుతించేవారుగా ఈరోజు మేమందరము కూడా ఉండడానికి నీవే మాకు సహాయము దయచేయండి తండ్రి. అవును ప్రభువా, మా దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత శక్తిమంతుడో మేము ఎరిగి నిన్ను స్తుతించేవారుగా ఉండడానికి నీవే మాకు సహాయము దయచేయండి తండ్రి. అవును ప్రభువా, మరి ఈరోజు నీవు మాతో ఏం మాట్లాడబోతున్నావో నీ మాటలు శ్రద్ధగా వినడానికి, విన్నదానిని గ్రహించుకుని మా హృదయంలో భద్రపరుచుకుని దాని ప్రకారంగా నడవడానికి నీవే మాకు సహాయము దయచేయండి తండ్రి. దేవా, ఈరోజు నీ సన్నిధిలో మేము ఉంటుండగా నీ అభిషేకము, నీ ఆత్మతో మేము నింపబడి నీ సమాధానం మేము పొందుకుని అయా సంతోషముగా తిరిగి ఇంటికి రావడానికి నీవే మాకు సహాయము దయచేయండి తండ్రి. అలాగే ప్రభువా, మరి వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క మొర నీవు ఆలకించండయ్యా. అవును ప్రభువా, ఈరోజు వారు కూడా నీ సన్నిధిలో అయా నీ యందు ఆనందించడానికి, నిన్ను స్తుతించి ఘనపరిచి నీ సమాధానముతో నింపబడడానికి నీవే వారికి సహాయము దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.